అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మహర్షి కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షః మహాశృంగః కృతాంతకృత్. ఓం మహర్షయే నమః. సర్వవేదములను తాను స్వయముగా సాక్షాత్కరించినవాడు కనుక కపిలస్వామి మహర్షి అనబడుచున్నాడు. ఓం కపిలాచార్యాయ నమః. కపిల వర్ణము కలవాడనియు సాంఖ్యతత్వమును వివరించినవాడనియు అర్థము. కపిలవర్ణము అనగా పసుపు తెలుపు కలిసిన రంగు. ఓం కృతజ్ఞాయ నమః. తన విషయమున అపరాధము చేసిన వేల కొలది సగర పుత్రులను ఆయన భస్మము చేసినను ఆ వంశమునకు అంకురమనదగిన అంశుమంతుడు అను రాజు వచ్చి తనకు నమస్కరించి ప్రార్థింపగా అతడు చూపిన గౌరవమునకు సంతోషించినాడు కనుక స్వామి కృతజ్ఞః అనబడినాడు. ఓం మేదినీపతయే నమః. కపిల రూపమున పాతాళమందున్న ఆ స్వామియే పైనున్న భూమండలమునంతయు భరించునట్లు చెప్పబడినందున ఆయన మేదినీపతి అనబడుచున్నాడు. ఓం త్రిపదాయ నమః. చేతన వర్గము అచేతన వర్గము ఈ రెంటినీ నియమించు ఈశ్వరుడు అను మూడు తత్వములను తెలిసినవాడు కనుక త్రిపదః అనబడుచున్నాడు. రెండవ అర్థము ప్రణవములోని మూడు అక్షరములు మూడు పదములుగా గ్రహించబడి వాటిచే ప్రతిపాదింపబడినవాడు కనుక త్రిపదః అనబడుచున్నాడు. మూడవ అర్థము పదములు అనగా ఎత్తైన మూపురములు మూడు వరాహరూపమునందు కలవాడు కనుక త్రిపదః అనబడుచున్నాడు. ఓం త్రిదశాధ్యక్షాయ నమః. ఈ స్వామియే త్రిదశులు అనబడు బ్రహ్మాది దేవతలకు ఆపదలలో అండగా నిలిచి నాయకుడైనాడు. ఓం మహాశృంగాయ నమః. గొప్ప శృంగము కలవాడు. ఇచట శృంగము అనగా ముఖమున నుండు కోర అని అర్థము. వరాహ రూపమున తన ముఖమున గల ఒక కోరతో భూమిని ఉద్ధరించినవాడు కనుక మహాశృంగః అనబడుచున్నాడు. ఓం కృతాంతకృతే నమః. కృతాంతుడు అనగా యముడు. ఈ యముని వలె భయంకరుడైన హిరణ్యాక్షుడు అతనిని ఛేదించినవాడు కనుక కృతాంతకృత్ అనబడుచున్నాడు. రెండవ అర్థము కృతాంత అనగా నిశ్చయమైన సిద్ధాంతము. తన సిద్ధాంతమును భూదేవికి వివరించినవాడు అని అర్థము. భక్త రక్షణమునందు తనకు గల దృఢ నిశ్చయమే తన నిశ్చితాభిప్రాయము. జై శ్రీమన్నారాయణ.